ఈ నెల 15న దళితుల హక్కులకై మాదిగల ఎంఆర్పీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ఓబులపతి ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జేఏసీ అధికార ప్రతినిధి పెద్దులపల్లి శిఖామణి ప్రధాన కార్యదర్శి బత్తలకూరి కేశవయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేటికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్న ఎన్ని ప్రభుత్వాలు మారినా మాదిగల జీవన విధానం నేటికి మారలేదని అన్నారు. నేడు మాదిగలు రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నామినేటెడ్ పదవులు అనుభవిస్తూ రాజ్యాంగం ద్వారా మాదిగ జాతికి రావాల్సిన సంక్షేమ పథకాలపై నోరు మెదపడం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఏ ఒక్క హామీ కూడా నెరవేరడం లేదని, వారికి రావాల్సిన రాయితీలు పలు డిమాండ్లపై జిల్లా వ్యాప్తంగా 17వ తేదీ ఉదయం 10 గంటలకు కడప జిల్లా కార్యాలయం ఎదుట మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ యొక్క సమావేశం మీడియా సమావేశం ఏమిటంటే రేపు ఈ నెల 17వ తారీఖున కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రావాల్సిన హక్కులకు అన్ని విధాలుగా దేంట్లో కూడా మనకు రావాల్సిన హక్కులు వెనకబడిపోయి దాని గురించి ఇప్పుడు లోన్లు అయితేనేమి, తర్వాత చర్మకారులకైతేనేమి, పింఛన్లు అయితేనేమి అన్నిటి మీద మనము ధర్నా నిర్వహిస్తున్నాం. 17వ తారీఖున ఏపీ ఎంఆర్పీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబులపతి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ అని లేకుండా జేఏసీ తరఫున పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ నెల 17వ తారీఖున సోమవారము కలెక్టరేట్ దగ్గర ఆల్ ఎంఆర్పీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగలకు రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, మరి భూములు కానీ, ఉద్యోగాలు కానీ, రిజర్వేషన్స్ ప్రకారంగా మాదిగ యువత చదువుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా లోన్లు ఇస్తామంటానే కానీ వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించడం లేదు. అదే కాకుండా ఒక కుటుంబంలో ఒక ఇద్దరు ముగ్గురు అంటే తండ్రికి 2 కొడుకులు 3 కొడుకులు ఉంటే వాళ్ళకు పెళ్లిళ్ళై ఒకే కుటుంబంలో ఉన్నా కూడా వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ కింద రేషన్ కార్డు అయితే ఇచ్చేంటే కానీ ఈనాటికి వాళ్లకు ఎలాంటి ప్రభుత్వంకి రావాల్సినటువంటి స్కీమ్స్ వర్తింపు చేయకుండా అన్ని విధాలుగా వాళ్ళను ఇబ్బందులు చేస్తున్నారు. మరి అసైన్మెంట్ జరగకపోయినా కూడా కొందరికైతే అగ్గర కులాల వారికైతే పప్పులు బెల్లంలాగా భూములు పట్టాలు ఇచ్చి ఉన్నారు. మరి ఎస్సీలకైతే ఏదో ఒక సాగు చూపి అసైన్మెంట్ జరగడం లేదు. ఎప్పుడో 2013లో జరిగింది, ఆనాటి నుంచి ఈనాటికి జరగలేదు. మరి ఏ విధంగా ఇవ్వాలనే విధంగా ఒక సాగు పెట్టేది మరి మాదిగలకైతే ఎగనామం పెడుతున్నారు. మరి ఇదే మిగతా వారికైతే మరి ఇలాంటి వర్తింపవా అసైన్మెంట్ జరగకపోయినా కూడా జరిగినట్టు వాళ్ళకి ఇస్తానే మరి మాదిగలకి ఇచ్చేది లేదా? మరి సబ్సిడీ స్కీమ్స్ లో రావాల్సినటువంటి ట్రాక్టర్లు కానీ, మరి లోన్స్ రూపంలో వాళ్ళకి ఏదో ఒక విధంగా కుటుంబం ఆదుకోవడానికి ప్రభుత్వం మరి సబ్సిడీ లోన్స్ ఉన్నాయని చెప్పి అంటానే కానీ మరి సప్లై నిధులు కానీ ఏవి కూడా ఇవ్వకుండా ఒక బిల్డింగులు కానీ మరి మౌలిక సదుపాయాలు ఎలాంటివి కూడా వాళ్ళకు నోచుకోకపోవడం చాలా దారుణము. దీనిపైన రేపు ఈ నెల 17వ తారీఖున సోమవారం కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాము జేఏసీ ఆధ్వర్యంలో. కనుక అందరూ కూడా ఆల్ ఎంఆర్పీఎస్ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని తండోపతండాలుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా మేము ఈ ఒక ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం జేఏసీ ఆధ్వర్యంలో.